వీరి భార్యాభర్తలు హుస్సేన్, ఉమా గుంతకల్లు, కర్నూలు నుంచి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరికి వివాహం జరిగి 19 సంవత్సరాలు అయింది. 19 సంవత్సరాలైనా తనకి గర్భఫలం పొందుకోలేదు. తన గర్భసంచిలో తనకి ప్రాబ్లం ఉండడం వల్ల గర్భఫలం రాలేదు. చాలా హాస్పిటల్స్కి తిరిగారు, ఎంతో డబ్బులు అవి ఖర్చు పెట్టారు. ఎక్కడ జరుగుతుందంటే అక్కడికి వెళ్ళడం కానీ ఎక్కడ కూడా వాళ్ళకి ఉపయోగం లేదు. తను పొందుకోలేకపోయింది. ఇంకా ఆశలు వదిలేసుకున్నారు. ఇంకా ఇన్ని సంవత్సరాలు అయింది, ఇంకా పిల్లలు పుట్టరని ఆశలు వదులుకున్నప్పుడు వాళ్ళ వదిన ఇక్కడ ప్రార్థనా శక్తి తైలాభిషేకానికి వస్తారు. తను చెప్పారనమాట, ఇలా రండి దైవజనులు ప్రార్థన చేస్తే ఎన్నో సంవత్సరాలు గర్భఫలం లేని వారు పొందుకుంటున్నారు అని చెప్తే మొదట వారు ఇష్టపడలేదు ఇక్కడికి రావడానికి, రాకూడదని అనుకున్నారు. కానీ వాళ్ళ వదిన మళ్ళీ చెప్తూ ఉండేవారు, రండి రండి దైవజనులు ప్రార్థన చేస్తారు, చాలామందికి పుడుతున్నారు రండి అని తను తరచు చెప్తుంటే, సరే అయితే ఒకసారి వెళ్దాము దైవజనులతో ప్రార్థన చేయించుకుందామని వారు వచ్చారు. వారు వదిన చెప్పారు, మీరు తప్పకుండా 7 సార్లు దైవజనులతో ప్రార్థన చేయించుకోండి, మీకు గర్భఫలము రాకపోతే అప్పుడు మీరు నన్ను అడగొచ్చు, తప్పకుండా దేవుడు గర్భాన్ని ఇస్తాడని తను ఛాలెంజ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చారండి. తీసుకొచ్చినప్పుడు వారు వచ్చారు, అలానే వారు మొక్కుబడి చేసుకున్నారు 7 సార్లు రావాలని. ఇక్కడ సికింద్రాబాదే 7 సార్లు వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత దేవుడు వారి పట్ల కార్యం చేశారు. ఏదైతే అసలు పిల్లలు పుట్టరు అని వాళ్ళ ఆశలు వదిలేసుకున్న సమయంలో దేవుడు తనకి గర్భాన్ని ఇచ్చారు, కుమారుడు పుట్టాడని సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 19 సంవత్సరాలకి ఎన్ని మందులు వాడినా ఎక్కడ తిరిగినా పొందుకొని గర్భము దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు వారికి ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక.